అన్న నమస్తే అన్న. సో రాజసాబ్ సినిమా ఈరోజు ప్రీమియర్స్ ఉన్నాయి. ప్రీమియర్స్ కి ఒక్కో టికెట్ కి 1000 రూపీస్ టికెట్ రేట్లు పెట్టారు. సో ఇది అందరికి అఫోర్డబుల్ అనుకుంటున్నారా మీరు? అందరికి అఫోర్డబుల్, గోల్ ఉన్న వాళ్ళకి అఫోర్డబుల్, అందరికి అఫోర్డబుల్ అట్లేదు. అందరికి అఫోర్డబుల్. రేపు లేకపోతే 3 days వస్తారు. రేపటికి ఈ రోజుకి దాదాపుగా 3 times పెరుగుతుందండి. గవర్నమెంట్ చూస్తారు, ఎక్సెప్ట్ ఫ్యాన్స్ లేదా గోల్ వస్తారు. అంత అఫోర్డబుల్ అంటే ఇప్పుడు సినిమా బడ్జెట్ కావచ్చు, లేకపోతే సినిమాకున్న బడ్జ్ కావచ్చు, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా రేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఆల్వేస్ వెతుకోవచ్చు. ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్ అంటే ఇప్పుడు ప్రభాస్ వాళ్ళు ఇప్పుడు పాన్ ఇండియా వైజ్ గా వాళ్ళకి క్రేజ్ ఉంది. క్రేజ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు అంతగా పెట్టి చూడాలి లేదా రేపు చూసుకోవాలి. ఇంకా ఆంధ్రాలో ఓపెన్ అయినాయి తప్పితే ప్రీమియర్స్ ఇక్కడ ఇంకా ఓపెన్ కాలేదు. అవి ఇప్పుడు కూడా 1 hour ఇప్పటికి ఓపెన్ అయ్యేది, లేదా 6 o'clock 7 o'clock 100% ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అవుతుంది. కంపల్సరీ ఏంటంటే ఈ టికెట్ రేట్ హైక్స్ కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కొంచెం లేట్ అవ్వచ్చు. తొందరగా రిలీజ్ చేసుకునే హైక్స్ లేకుండా ఇప్పటికిప్పుడు ప్రీమియర్స్ పడతాయి. అంటే కొంతమంది మనము గతంలో చూసిన ప్రీమియర్స్ పెట్టినప్పుడు జనాలు ఎక్కువగా రావడము, కొంచెం తొక్కిసలాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ప్రీమియర్స్ తీసేయడమే మంచిదని కూడా కొంతమంది అంటున్నారు. దానికి ప్రజలు తట్టుకోలేరు. సినిమా ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ పెద్దల నుంచి గవర్నమెంట్ కూడా ఇంతకుముందు తెలంగాణ సీనియర్ చెప్పారు అసెంబ్లీ. ఇంకా పుష్ప సినిమా రిలీజ్ తర్వాత ఎవరికి పర్మిషన్స్ ఇవ్వనున్నాడు. సినిమా నేను సీఎం గా ఉన్నంత కాలం ఇంకెవరికి ప్రీమియర్స్ కి ఇలా పర్మిషన్ ఇవ్వనున్నాడు. మరి అమ్మటనే ఒక 3-4 months లో మాట తప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇదేంటంటే సినిమా ఇండస్ట్రీ వచ్చే ప్రెషర్ తట్టుకోలేరు. ఒత్తిడిని తట్టుకోలేక కంపల్సరీ పర్మిషన్స్ ఇస్తారు. అది ఇవ్వాలా వద్దు అనేది కాసేపు నా డైనమాలో ఒక 3-4 hours లేట్ అయింది. 100% కొంచెం లేట్ గా వచ్చినా సరే మీ ద్వారా ఒక 800 దోచుకొని మీకు సినిమా చూపించడం ఖాయం. 1 hour లోపల ఇప్పుడు ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా చాలా బజ్ కనిపిస్తుంది. అంటే ప్రభాస్ గారు కావచ్చు, లేకపోతే మారుతి గారి వల్ల కావచ్చు. మరి ఈ సినిమా ఎట్లా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ నేను అనుకోవటం అయితే ఇదే సంక్రాంతి విన్నర్ అనుకుంటున్నాను. అంటే ఆ ట్రైలర్ చూసినా కానీ అంటే సినిమాలో ఒక కామెడీతో పాటు హర్రర్ మూమెంట్స్, యాక్షన్ అన్ని కలిపి మిక్స్ చేసి చూసినట్టుంది. ట్రైలర్ చూస్తే 100% ఇది కంటెంట్ ఉన్న సినిమా. ఇదే సంక్రాంతి విన్నింగ్ అవుతుందని 100%. గారు చిరంజీవి గారు కలిసి వస్తున్నారు కదా సినిమా, అది ఎంతవరకు? ఏంటంటే ఇప్పుడు రియల్ గా ఆయన సంక్రాంతికి ఎన్నిసార్లు వచ్చాడు? 2-3 times వచ్చాడు. అప్పుడు నేను చూసుకుంటే 2019 లో ఒకసారి వచ్చాడు, F2 తో వచ్చాడు. అప్పుడు వినయ విద్యారామ ఇదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక చిత్రం డిజాస్టర్ అయింది కాబట్టి ఆయన సంక్రాంతి ఇంకోసారి ఇప్పుడు వచ్చాడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం. అసలు అది ఎలా హిట్ అయితే కూడా అర్థం కావట్లేదు. అంటే ఆబ్వియస్లీ అప్పుడు వచ్చిన మళ్ళీ అదే మెగా ఫ్యామిలీ చిత్రం రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిజాస్టర్ అవటం వల్ల ఆయన సంక్రాంతి విన్నింగ్ ఫిలిం అయ్యాడు. అంటే ఏంటంటే అంత కంటెంట్ లేకపోయినా సరే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తారు, ఫెస్టివల్ టార్గెట్ ట్రైలర్ చూస్తుంటే కూడా ఇప్పుడు చిరంజీవి గారి స్టెప్ రిలీజ్ అయింది. ఇంకో సాంగ్స్ బాగుంది. ఇంకోటి చిరంజీవి యంగుగా కనిపిస్తున్నారు. ఇది తప్పితే ట్రైలర్ మొత్తం మీద చూసుకుంటే కూడా ఇది హిట్ కొట్టే సినిమాలా కనిపించలేదు. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతి ఫెస్టివల్ ని టార్గెట్ చేసుకొని ఈ సంవత్సరం అంతా సినిమా తీసి తప్పని సంక్రాంతికి రిలీజ్ చేసుకొని ఏదో సినిమా ఫ్లాప్ టాప్ వస్తే మనం పైకి లేస్తాము ఆలోచన అనిల్ రావిపూడి గారికి ఉందని క్లియర్గా అర్థమైపోతుంది. ఇవే నాకైతే 2 వార్త అనిపిస్తుంది. ఇన్ కేసు రాజాసాబ్ కి టాక్ అటు ఇటు వస్తే ఇది సంక్రాంతికి అయితే తప్పితే రెండింటికి ఈక్వల్ టాక్ వచ్చినా లేకపోతే ఎలా టాక్ వచ్చినా సరే రాజాసాబ్ సంక్రాంతి అయితే కనిపిస్తుంది.